ఇటీవల భారతదేశంలోని ఎఫ్ఎంసీజీ కంపెనీ దిగ్గజాలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లేదా హెచ్యుఎల్ తమకు 329.33 కోట్ల రూపాయి వడ్డీతో సహా 962.75 కోట్ల రూపాయి భారీ పన్ను డిమాండ్ను అందుకుంది. జీఎస్కే గ్రూప్ నుండి ఐపీఆర్ల కొనుగోలుకు సంబంధించి గణనీయమైన లావాదేవీ నుండి ఉత్పన్నమయ్యే మూలం వద్ద పన్ను మినహాయించబడనందుకు టీడీఎస్ ఈ నోటీసు వర్తిస్తుంది. జీఎస్కే యొక్క భారతీయ బ్రాండ్లైన హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా వివాలనుతో కొనుగోలు విలీనానికి సంబంధించి 3045 కోట్ల రూపాయి చెల్లింపు గురించి వివాదం ఉంది. ఈ చెల్లింపు ఆగస్టు 23 నాటి పన్ను డిమాండ్లో సూచించిన విధంగా ముంబైలోని ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్కి ఆశ్చర్యం కలిగించింది. ఈ సమయంలో ఈ పన్ను డిమాండ్ పెద్ద ఆర్థిక పరిణామాలను కలిగి ఉండదని హెచ్యుఎల్ పేర్కొంది. న్యాయపరమైన పూర్వాపరాల ఆధారంగా తమకు బలమైన కేసు ఉందని కంపెనీ పేర్కొంది. ఇది కనిపించని ఆస్తుల విక్రయంపై పన్ను బాధ్యత ఆస్తి యజమాని యొక్క స్థానానికి అనుసంధానించబడిందని, తద్వారా భారతీయ పన్ను చట్టాలకు లోబడి ఉండదని సూచిస్తుంది. కంపెనీ పన్ను నోటీసును సవాలు చేయాలని యోచిస్తోంది మరియు డిమాండ్ను తిరిగి పొందేందుకు దాని నష్టపరిహారం హక్కును హైలైట్ చేసింది. హెచ్యుఎల్ తన స్థానంపై నమ్మకంగా ఉంది మరియు నోటీస్కు వ్యతిరేకంగా అప్పీల్తో కొనసాగుతుంది. చారిత్రాత్మకమైన ఆపరేషన్లో ఒడిశాకు చెందిన డిస్టిలరీ గ్రూప్ నుండి ఆదాయపు పన్ను శాఖ తన అతిపెద్ద నగదు జప్తును గత డిసెంబర్లో నిర్వహించింది. ఆదాయపు పన్ను ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఎస్కే ఝా మరియు అదనపు డైరెక్టర్ గురుప్రీత్ సింగ్ నేతృత్వంలోని ఈ ముఖ్యమైన ఆపరేషన్ ఆగస్టు 21, 2024న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుండి జాతీయ గుర్తింపు మరియు ప్రశంసలను పొందింది. డిసెంబరు 2023లో జరిగిన ఈ దాడిని 10 రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశారు. చర్య తీసుకోదగిన మేధస్సు ఆధారంగా ఆదాయపు పన్ను బృందం డిస్టిలరీ సమూహంతో అనుసంధానించబడిన బహుళ ప్రాంగణాలను లక్ష్యంగా చేసుకుంది. భారతదేశ చరిత్రలో ఈ రకమైన అతిపెద్ద ఆపరేషన్, భూగర్భంలో దాచిన విలువైన వస్తువులను గుర్తించడానికి ప్రత్యేకమైన స్కానింగ్ మెషీన్తో సహా అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా గుర్తించబడింది. డిపార్ట్మెంట్ 36 నోట్ కౌంటింగ్ మెషీన్లను మోహరించింది మరియు మొత్తం 351.8 కోట్ల రూపాయి నగదు రికవరీని నిర్వహించడానికి వివిధ బ్యాంకులతో కలిసి పనిచేసింది. ఈ అపూర్వమైన రవాణా పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఆగస్టు 21, 2024న భువనేశ్వర్లో ఆదాయపు పన్ను శాఖ 165వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బృందానికి సిబిడిటి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తిగతంగా వారి అంకితభావం మరియు సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆర్థిక క్రమశిక్షణను సమర్థించడంలో ఇటువంటి కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు బాకీ ఉన్న పన్ను డిమాండ్లను తిరిగి పొందేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అధిక స్టేక్స్ కేసులపై మళ్లీ దృష్టి సారించడంతో 43 లక్షల కోట్ల రూపాయి పన్ను బాధ్యతలతో కూడిన 5,000 కేసులను పర్యవేక్షించే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఒడిశా దాడి ఆదాయపు పన్ను శాఖ చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుంది. పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలను ఎదుర్కోవడంలో శాఖ యొక్క పెరుగుతున్న సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. బృందం యొక్క ప్రయత్నాల గుర్తింపు పన్ను సమ్మతిని నిర్ధారించడానికి మరియు పన్ను వ్యవస్థ యొక్క సమగ్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతను నొక్కిచెబుతుంది.